ప్రభునందు ప్రియులారా, ఈ 46 కీర్తన మొదటి చరణం మనం చదువుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాట ఇంగ్లీష్లో ఏముందంటే, గాడ్ ఈజ్ అవర్ హార్బర్ అండ్ అవర్ స్ట్రెంగ్త్, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అండ్ రైట్. ఈ మాట మీకు అర్థమైంది? హార్బర్ అనగానే, హార్బర్ అంటే ఎక్కడ ఉంటుంది? సముద్రంలో వాడరేవుని హార్బర్ అంటారు. చక్కని ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు మనకు ఆశ్రయం అనే పదాన్ని ఇక్కడ ఏమంటే గాడ్ ఈజ్ అవర్ హార్బర్ అంటాడు. ఇంకొక లాంగ్వేజ్లో అవర్ రెఫ్యూజ్ అని ఉంది, అంటే ఆయన మన ఆశ్రయం. ఇక్కడ ఓడలు చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి 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 ఏ ఊరు వాడ తెలియకుండా ప్రయాణం చేసి చేసి నెలల తరబడి ప్రయాణం చేసిన ఓడలు ఒక చోట హార్బర్ ఉంది అనుకున్నప్పుడు ఆ హార్బర్లోకి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటే, లేదా దాంట్లో ఉన్న సరుకు అక్కడ అన్లోడ్ దిగుమతి చేయటం, వీళ్ళు ఏదైనా ఎక్కించుకెళ్ళాలంటే ఎక్కించుకెళ్ళటం, లేదా దాంట్లో ఉన్న మనుషులు ప్రక్కనున్న టౌన్లో ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవటం, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవటం, హోటల్కి వెళ్ళటం, లేదా వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ హార్బర్ అనేటువంటిది విశ్రాంతి స్థలం. దేవునికి స్తోత్రం. అది సురక్షిత స్థలం, అది సౌకర్యవంతమైనటువంటి స్థలం. ఇక్కడ దేవుడు తన బిడ్డలకు ఎలాంటి వాడిగా కనబడుతున్నాడంటే, ఒక హార్బర్ అనేది ఉంది. ఎన్ని వాడలైనా అక్కడికి రావచ్చు, వాటి ప్లేస్ అక్కడ ఉంటుంది. అవి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కొన్నాళ్ళు. అంటే ఇక్కడికి రావద్దు అనే ఉండదు. ఆ హార్బర్లోకి వచ్చిన ఓడ ఎంత సురక్షిత స్థలమో దేవుడు కూడా తన బిడ్డలకు ఎలాంటి అలాంటి ఆశ్రయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా ఏమని రాయబడిందండి దీంట్లో? ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. తక్షణం నీ ఏదైనా సహాయం కావాలంటే నీ సమస్యలో ఆయన సహాయం చేసేటువంటి నాథుడైన దేవుడికి స్తోత్రం. అంటే నీ కష్టం ఇప్పుడు వస్తే తర్వాత ఒక 20 రోజుల తర్వాత సహాయం చేసేవాడు కాదు ఆయన. నీకేదైనా ఇబ్బంది వస్తే తర్వాత చూసుకుందామని వాయిదా వేసే దేవుడు కాదు ఆయన. ఏ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్, నీకు వెంటనే తక్షణ సహాయం ఇచ్చే దేవుడు. ఒక వాడరేవు లాంటి వాడు మాత్రమే కాకుండా నువ్వు విశ్రాంతి తీసుకోవటానికి మరి ఎలాంటి వాడంటే తక్షణ సహాయం అందించే దేవుడు ఈ దేవుడు. ఆ విషయాన్ని ఈ కోరహ కుమారుడు దేవుని గురించి రాస్తున్నారు. మరి మనం కూడా దేవుడి గురించి ఇలా తెలుసుకోవాలి, మన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎన్నో ప్రార్థనలకు నీ దేవుడు తక్షణ సహాయం చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా జీవితంలో అనేకమైన తక్షణ సహాయాలు ఆయన చేశాడు. మీకు అనేక సార్లు చెప్పుకుంటాను. నేను పెనుమాకలంక నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. నడుచుకుంటూ సైకిల్, అప్పుడు నాకు సైకిల్కి ఒక డ్రమ్ము కట్టి ఉంది, చిన్న డ్రమ్ము కట్టి ఉంది. పెనుమాకలంక నుంచి పెద్దట్లగాడి దగ్గరికి వచ్చాడు, సైకిల్ పంచర్ అయిపోయింది. అక్కడి నుంచి పొద్దుగోపోయింది, అప్పటికే తామరకొలు రావాలి. ఇక్కడ కైకులూరికి 7 కిలోమీటర్లు, మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు, ఇవన్నీ నడవాలి. సాయంత్రం అయిపోయింది, ఎవరు పంచర్ వేయరు. ఏదన్నా కైకులూరు వరకు వెళ్ళటానికి లారీ ఆపుతారని చేయాలి అంటే ఎవరో ఆపట్ల. మనిషిని అయితే ఎక్కించుకుంటారు, కానీ సైకిల్ ఉంది, ఇది లేట్ అయిపోతుంది, ఎవరికైనా వెళ్ళిపోతుంది. పై అంక చూసి ఆకాశంక, ప్రభువా నీ దాసుడు చూస్తున్నావా, ఇక్కడి నుంచి నేను తామరపల్లి వెళ్ళాలి, ఇప్పుడు ఎలా ప్రభువా అంటూ పై వైపు చూసి ఇలా ప్రార్థన చేశాను. సరే కొంత వాక్ చదువు, ఇక్కడే కూర్చుంటే ఏ లారీ ఎక్కించుకోకపోతే ఎలా అని కొంచెం దూరం నడుచుకుని కొవ్వాళ్ళంక సెంటర్కి వచ్చాను. అక్కడ మరియమ్మ గారని ఒక లావంటి అమ్మాయి ఒకటి పెద్ద కుర్చీ వేసి కూర్చుంటుంది రోడ్డు ప్రక్కి. ఆవిడకి మనం బాగా పరిచయం. అయ్యగారు రండి అంటది. ఈ పొద్దుగుమాట కూర్చుంటే మళ్ళీ ఒక గంట
కబుర్లు చెప్పుద్ది ఆవిడ. మరి ఆవిడకి ఏం బాధ, ఆవిడ ఇంటి తిన్నాక కూర్చుంది. మనం ఎంత నడవాలి, చాలా నడవాలి. ఆవిడకి తెలియకుండా కను చీకటి, కొంచెం చీకటి పడింది. ఈ చీకటిలోనే మనం మెల్లిగా దాటిపోవాలి. ఆవిడ రోడ్డు పక్కనే ఉంటుంది, పిలుస్తుంది, పిలవకుండా వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఆవిడ మొదలెట్టిందంటే ఒక గంట మాట్లాడుతూనే ఉంటుంది, ఆ సంగతి ఈ సంగతి. ఎలా తప్పించుకోవాలని మెల్లిగా ఆవిడ వైపు చూడకుండా సైకిల్ మెల్లిగా, ఆవిడ వైపు ఇలా కూడా చూడకుండా సైకిల్ మెల్లిగా జరుపుకుంటూ వచ్చేస్తుంది. ఎంత గోతులో సైకిల్ వెనకాల చక్కన డిమ్ అని మోత డ్రమ్ము శబ్దం. భాస్కర్ రావు గారు దొరికిపోయేవారు నాయన. గంట మాట్లాడతాడు. ఎలా తప్పించుకోవాలని నేను అక్కడే ఉండి రావటానికి ఇష్టపడ్డా. అమ్మా సైకిల్ పంచర్ అయింది, నేను అర్జెంటుగా చాలా దూరం వెళ్ళాలి, మరి ఈరోజు కాదని తర్వాత వచ్చినట్టు కాసేపు కూర్చొని మాట్లాడతాను. కాదు మాస్టర్ గారు, మీరు రండి ఇట్రండి. ఎంత బాధాకరమైన విషయాలు నేను మనసు. వెంటనే అక్కడ ఆవిడ ఇంటిని ఆనుకుని ఒక కోంట్లో తను, రేయ్ కోంటోడు అని పిలిచింది. వీళ్ళకి ఇబ్బంది అన్నమాట. కోంటోడు ఇట్రా, అయ్యగారి సైకిల్ తీసుకెళ్ళి వెంటనే పంచర్ వేసి తీసుకురా, వద్ద 2 డ్రింకులు తీసుకురా అందండి. నా సైకిల్ ఆ టైంలో ఏ మానవుడు పంచర్ పొద్దుకుపోతే ఎవడు పంచర్ వేయడేక. ఆ చీకట్లో ఎవడేస్తాడు పంచర్లు మన కోసం? మనకైతే ఎవరేరు. ఆ అమ్మాయి ఆ లోకల్లో ఇన్ఫ్లుయెన్సర్ స్త్రీ కాబట్టి, రేయ్ 2 డ్రింకులు పడరా అయ్యగారికి, నాకు ఈ సైకిల్ తీసుకెళ్ళి 10 నిమిషాల్లో పంచర్ వేసి తీసుకురా. నేను ఆకాశం వైపు వచ్చే కన్నులెత్తి చేసిన ప్రార్థనకి తక్షణ హెల్ప్. అది దేవుడికి స్తోత్రం. ఎంత హెల్ప్ అమ్మది. నాకైతే ఎవడేడు ఆ మూల నుంచి కైగులూరు వచ్చినా వేయడు, మళ్ళీ తామరకుల దాకా నడవలసిందే. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, గాడ్ ఈజ్ అవర్ హార్బర్ అండ్ అవర్ స్ట్రెంగ్త్, మన బలమైన ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. తక్షణ సహాయం చేసే దేవుడు, అంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఏనాడు కూడా నువ్వు దేవుడికి నమ్మకం ఉంటే దేవుడు నీకు సహాయం చేయటంలో ఎప్పుడు వెనకాడాడు. దేవుడికి స్తోత్రం. అది ఎవరికంటే ఆయన నమ్మిన వారికే దేవుడు ఆశ్రయమై ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం ఒక మాట చదువుతాం చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఏమా బెన్యామీను ఎక్కడుంటాడని చెప్తున్నాడు. ఈ మాటలు రాసినటువంటి ఆయన బహుశా మోసెస్ రాసి ఉంటాడు. ఈ యొక్క మాటలు దీవెనకరం అన్నమాట. ఏమంటాడంటే, బెన్యామీను వంశాన్ని దీవిస్తూ మోషే అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. యాకోబు కుమారుల్లో 12వ వాడు బెన్యామీను. అతని గురించి అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఎక్కడుంటాడట బెన్యామీను? దేవుని రెక్కల ఆయన సందిట్లో లేదా ఆయన కౌగిలిలో, అంత భద్రతలో బెన్యామీను ఉంటాడు. ఎందుకని? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీకు చెప్తాను నేను, నువ్వు ఎక్కడుంటే సురక్షితం అంటే దేవుని దగ్గరగా, దేవుని కౌగిలిలో, ఆయన హస్తాల మధ్య, ఆయన చేతుల్లో నువ్వు ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే నువ్వు ఆయన ప్రియుడుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించాలి. నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే దేవునికి ప్రియుడిగా ఉండాలి, ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆయన భుజాల మధ్య, ఆయన కౌగిటిలో, ఆయనకు అందుబాటులో నువ్వు జీవిస్తావా? ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఆయన కౌగిట్లో నుండి మాట్లాడగలవా? ఆయనకి ఇష్టం లేని చూపులు నువ్వు ఆయన కౌగిట్లో నుండి చూడగలవా? ఆయనకి ఇష్టం లేని పనులు ఆయన చేతుల్లో ఉండగా నువ్వు ఆయన చేయగలవా? అది ఆ భక్తి మనం కాపాడుకో. నేను దేవుడి చేతుల్లో ఉన్నాను అనుకుని నీ నీతిని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ నడతను కాపాడుకోవాలి. దేవునికి విరోధమైంది ఏది కూడా మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఆయనకి ప్రియముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకెలా ఉండాలో చూద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 91వ కీర్తన మొదటి నుంచి చూద్దాం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. ఆయన ఎలాంటి వాడంటే, ఆశ్రయం అంటే ఒక ఇల్లు లాంటి వాడు, ఒక బిల్డింగ్ లాంటి వాడు, కోట లాంటి వాడు, శత్రువు దుర్భేద్యమైన కోట లాంటి వాడు. ఎవడో రాలేడు అక్కడికి. నిన్ను అకస్మాత్తుగా గబుక్కుని ఎవడని చంపేయటానికి కానీ, నీ ప్రాణం తీయటానికి కానీ, నీకు ఏదైనా కీడు చేయడానికి కానీ ఎవడో నిన్ను సమీపించలేదు. ఎందుకంటే ఎంతో భద్రత నడుమున ఉంటావు. హల్లెలూయా. కాబట్టి చదవమ్మా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడి దగ్గర ఉంటే నువ్వు ఏం చేస్తాడైనా? వేటగాని ఊరిలో నుండి. వేటగాడు ఎప్పుడు కూడా పక్షులను జంతువులను వేటాడాలని చూస్తాడు. వాడు ఊరులను అడ్డుతాడు. ఈ దారిని వెళ్తే కాబట్టి ఇక్కడ ఈ ఉచ్చులని పడాలని వేటగాడు అక్కడ. వేటగాడు మనకు సైతానుడు, నిన్ను వేటాడటానికి ప్రయత్నం చేస్తాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడికి స్తోత్రం. తెగుళ్ళు రావని, జబ్బులు రావని, ఏ సమస్య రాదని దేవుడు చెప్పట్లేదు. కానీ ఏమంటాడు ఇక్కడ? నాశనం చేసే ఏ తెగులు నీ మీదకి దేవుడు రాని. హల్లెలూయా. దేవుడు నిన్ను నాశనం అయిపోకుండా కాపాడే దేవుడు. నిన్ను, నీ భార్యని, నీ బిడ్డలను, నీ కుటుంబీకులను నాశనకరమైన తెగుల నుండి కాపాడే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఇంకా చదవము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము ఎలాంటిదిగా పనిచేస్తుందంటే, కేడెం అంటే షీల్డ్, డాలునై. ఆయన సత్యంలో మనం నడిస్తే కేడెము డాలులాగా నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. చదవమ్మా. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచారం చేసే తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడిచే రోగమునకైనను నీవు భయపడకూడదు. దేవుడికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు భయం లేకుండా కాపాడతాడో మళ్ళా వచ్చించుదామా. తెగుళ్ళన్నీ ఏ టైంలో బయలుదేరుతుంది తెలుసా? ఆ చల్లపోటాలని బయలుదేరుతారు. హాస్పిటల్లో బాధపడే వాళ్ళు అందరూ రాత్రుల్లో పెద్ద పెద్ద అరుపులతో మూలుగుతారు. తెల్లారుతుందానికి హాయిగా నిద్రపోతారు. కారణం ఏంటంటే తెగుళ్ళు పనిచేసేది చీకటిలో వచ్చిన తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకూడదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా, నీవు కన్నులారా చూచు. భక్తిహీనులకే ఆ పాపానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకు కలుగుదా. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మరి నువ్వు చేసుకున్నావు దేవుడిని నీకు నివాస స్థలముగా. దేవా నీవే నా ఆశ్రయము, దేవా నీలోనే నేను దాగి ఉంటున్నాను. నేను రాత్రులు పడుకుండా నీలోనే ఉంటాను. నేను పగలైనా నా ఆశ్రయమైన యేసయ్య నీలోనే దాగి ఉన్నాను. నాకు ఏ కీడు రాదు నీ ఉండగాని మనం ఇలా ధైర్యంగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చదవమ్మా 16. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారమును సమీపించదు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. వావ్, ఏం చేస్తాడు దేవుడు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు. నువ్వు వెళుతున్నావంటేనే ఆర్డర్స్ వెళ్ళిపోతాయి దూతలకి. నా కుమారుడు పలాని మార్గంలో వెళుతున్నాడు, ఆయన తోడుగా ఉండు, అతను ప్రొటెక్షన్ ఇవ్వండి అంటున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారట. అప్పటికే జడ్ సెక్యూరిటీ ఏమంటారు, జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు గతంలో. ఇక నాకు అది చాలదు, ఇంకా కావాలని అడిగితే ఇంకా ఇచ్చారట. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళకి లేని సహాయం మనకుంది. ఏంటో తెలుసది? మానవ మాత్రులు కాదు మనకు కాపులా కాసేది, దేవుని దూతలు. వీళ్ళన్నా శ్రద్ధగా ఉంటారు, ఒక కనురెప్పపాట్లైనా. దేవుని దూతలు మాత్రం నీకు ఎక్కడ అశ్రద్ధ చేయరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆయన దూతలు కావాలండి నిన్ను రక్షిస్తారు. ఎందుకంటే దేవుని దూతలు నీ కొరకు ప్రత్యేకించాడు దేవుడు. నా కుమారుడు పలానా దారిలో వెళుతున్నాడు, నా కుమార్తె ఇలాగ వెళుతుంది, ఇతనికి భద్రత కలిగించనని దేవుడు చెప్తున్నాడు. మీకు తెలుసా, ఒక మెడికల్ స్టూడెంట్ బండి ఒక చోట పెట్టి అటు వెళుతుంటే లారీ డ్రైవర్ని పాడు చేసి చంపి శవం మీద పెట్రోల్ వేసి కాల్చి చెప్పేశారు కదా, గుర్తుంది మీకు? తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, ఏదో షూట్ చేశారు అనుకున్నది వేరే సంగతి. కానీ దేవుడు నీ కుమార్తెల పట్ల, నీ కుమారుల పట్ల, నీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఎవరి పట్ల అంటే, నువ్వు దేవునికి ప్రియంగా ఉంటే దేవుని రెక్కల చాటునున్నట్టే, ఓ పెద్ద కోటలో ఉన్నట్టే, ఒక హార్బర్లో ఉన్నట్టే, సురక్షిత స్థలములో ఉన్నట్టే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విధమైన ప్రొటెక్షన్ ముందు వస్తుంది. ఇంకా కొంచెం ముందు వచ్చేద్దాం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. అది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. ఇంతకే నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. అనేక అపాయాలు కొంతమంది తప్పుకోవడం కారణం ఏంటంటే, వారికి దేవుడి పట్ల ప్రేమ కృతజ్ఞత లేకపోవడమే కీడులకు కారణం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమ వస్తే నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత ఆశ్రయుడైనటువంటి దేవుడు మనకున్నాడు. అలాగే 46వ కీర్తనలో మొదటి చరణములోను, అలాగే 7వ చరణములోను, అలాగే 11వ చరణంలో కూడా దేవుడు తన బిడ్డలకు ఆశ్రయుడనే మాట రాయబడింది. 7వ చరణం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయుడై ఉన్నాడు. 11వ చరణం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. పగలు ఎండ నుంచి సురక్షిత ఇచ్చినట్టుగా, అలాగే దొంగలు దుష్టులు రాకుండా ఒక ఇల్లులాగా నీకు భద్రత కలిగిస్తాడు ఆయన, నీకు నీ బిడ్డలకు కూడా. కాబట్టి 46వ కీర్తనలోనే 2వ చరణం చదవండి అమ్మ, చాలా ప్రాముఖ్యం. దేవుడు నీకు ఆశ్రయం అన్నాడు కాబట్టి భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను,
ఆ పొంగునకు పర్వతాలు కూడా కలిగిపోతాయి. అలాంటి సందర్భాల్లో కూడా నీకు భయం లేకుండా దేవుడు కాపాడతాడు. ఇక్కడ భూమి మార్పు నొందే పరిస్థితులు, అంటే భూమి అంటే భూమి అని కాదు, భూమి మీద ఉన్న ప్రజల్లో గొప్ప మార్పులు సంభవించిన, అలాగే నడి సముద్రములలో పర్వతములు మునిగిన గొప్ప గొప్ప వాళ్ళు నాశనమైపోయిన సముద్రం ఇక్కడ భక్తిహీనులకు సూచనగా ఉంది. అలాంటి గొప్ప ప్రమాదాల్లో ఈ లోకంలో ఏదన్నా సంభవించిన 46వ కీర్తన 3వ చరణములు అంటున్నాడు, మనము భయపడము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు భయపడకూడదని దేవుడు కోరుకుంటాడు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు, యేసు ప్రభు మనతో నుండ భయము లేదు. అనేక భయాలు కొంతమంది. ఎలా బ్రతకాలి, ఎలా ఈ పిల్లకి పెళ్లి చేయాలి, ఎలా ఈ పిల్లోడు పెళ్లి చేయాలి, మనకి ఇల్లే లేదు, మనకి ఇల్లే లేదు. అనేక సమస్యలు నీ చుట్టూరా భయం, కొంచెం అనుమానాలు కలిగించే పరిస్థితులు. మా పిల్లోడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ఆయన ఈ ఇంటికి వచ్చి ఈ గది చూసి, ఇలాంటి గది ఉన్నవాడికి మా పిల్లనిస్తే అయ్యగారు ఎక్కుంటాడు, అమ్మగారు ఎక్కుంటాడు, నాకు కూతురు అంటే ఎక్కుంటాను, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఒక ఇల్లేనా? ఈ పక్క గది అండి, అలా చూస్తున్నారండి, ఈ పక్క గదిలో ఉండగా. కానీ అంతటితో ఆపేశాడు దేవుడు. దేవుని ఆశీర్వాదం అది మనకు కాని వస్తువు కాబట్టి అంతటితో వెళ్ళిపోయారు. ఇప్పుడు అది చూశారనుకోండి, మా పిల్లనిస్తాం మా పిల్లనిస్తాం అంటారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపరచడు. మనకు అనేకమైన భయాలు ఉండొచ్చు. ఎలా బ్రతుకుతాం, ఎలా చేస్తాం, ఇప్పుడు నాకు జీతం చాలట్లేదు, ఇంకా భవిష్యత్తులో బిడ్డల చదువులకు ఎంత డబ్బు కావాల్సి వస్తుంది, ఇప్పటికే నాకు ఇల్లు లేదు, ఎన్నో సమస్యలు మన చుట్టూ మోగుతున్నప్పటికీ, లోక పరిస్థితి చూస్తున్నప్పటికీ దేవుని బిడ్డలు భయం లేనిగా ఉండాలి, భయం లేని వారికి ఉండాలని దేవుడు కోరుతాడు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు ఉందటండి భయపడొద్దని. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సంవత్సరానికి 365 రోజులే. అప్పుడప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి ఇంకొక రోజు లీపు సంవత్సరంలో ఒక రోజు ఎక్కువ ఉంటుందట. 366 రోజు కూడా దేవుడు రక్షించాడు. మనం దేనికి భయపడనక్కర్లా. నువ్వు దేవునికి ప్రియముగా ఉండడానికి ట్రై చేయి, దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది మారు మనసు పొందరు, బాప్తిసం అందరూ దేవునికి ఇష్టలుగా ఉంటాను ట్రై చేయరు. యేసు ప్రభు బాప్తిస్వాల మునిగి బయటకు వచ్చాడు లేదో, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. యేసు ప్రభు లాంటి వాడి విషయంలో కూడా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు ఎప్పుడు మాట్లాడాడు ఆయన? కొంతమంది తీవ్రవాదులు ఉంటారు, బాప్తిసం పొందరు. ఎంతకాలం ఈ పాప భోగాల్లో ముందుకు సాగిపోదాం అనుకుంటా, ఎంతకాలం ఇంకా ఖుషి అనుకుంటూ కూర్చుంటావు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని మారు మనసు పొందాలి. నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీటి బాప్తిసం, నీ పాపాలు కడిగేసుకో. ఆ రోజుతో శాపం నీ మీద నుంచి దాటి వెళ్ళిపోయి దేవుని దీవెన నిన్ను ఆవరిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము భయపడము. 46 కీర్తన 3వ చరణం చూడమా. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. తర్వాత 4 వచ్చాడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఒక నది ఉందట. ఆ నది పరిశుద్ధాత్మకు సాదృశ్యం, లేదా సంఘానికి సాదృశ్యం. ఒక నది ఉంది, దాని కాలువలు ఏం చేస్తున్నాయట? ఆ నది నుంచి ఆ నది కాలువలుగా విభజించబడి ఆ పట్టణానికి వచ్చి దేవుని పరిశుద్ధ స్థలమును, దేవుని మందిరపు స్థలమును సంతోషపరచుచున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘం లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించి మన హృదయాలలోకి వచ్చి మనల్ని ఆయన తడుపుతూ మనకేమిస్తారంటే ఆయన సంతోషం కలుగు చేస్తాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయు, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. ఒక నది అనేటువంటిది లేకపోతే ఆ పట్టణానికి సంతోషం లేదు. దేవుడు లేకపోతే ఏ పట్టణానికి సంతోషం లేదు, ఏ పట్టణానికి క్షేమం. దైవ సేవకులు ఆయనలో నుంచి ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పకపోతే ఆ పట్టణం సొదొమ గొమొర్రాలాగైపోతుంది. కాబట్టి దేవుడు, దేవుని సేవకుడు ఆ పట్టణానికి ఏం కలుగు చేస్తారు? సంతోషం. మీరు ఏ ఇంటికి వెళ్ళినైనా అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటికి శుభమని చెప్పండి అన్నాడు సేవకుడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అయ్యా మా ఇంటికి రా ప్రార్థన చేయదని కొంతమంది అసలు మాట్లాడరు ఆ విషయం. కానీ దైవ సేవకులు అడుగు పెడితే దేవుడు ఆ ఇంటిలో అడుగు పెడతాడు. ఆ ఇంటికి క్షేమం కలుగుద్ది, ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని దేవుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఏ ఇంటిలో ఉన్నాడు ఆ ఇంటికి క్షేమం, ఏ పట్టణములు ఉంటే ఆ పట్టణానికి క్షేమం, ఎవరిలో ఉంటే వారికి క్షేమం. నీలో దేవుడుంటే నీకు క్షేమం. చాలామంది దేవుడు లేని విధంగా జీవిస్తున్నారు, దేవునికి ఇష్టం లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. బెన్యామీను గురించి ముందే చెప్పాడు. బెన్యామీను ఎక్కడున్నాడు? భుజాల మధ్య, రెండు బాహువుల మధ్య ఉన్నాడు. ఈ బెంజమీను యెహోవాకు ప్రియుడు, ఆయన బాహువుల మధ్య ఉన్నాడు. మరి నువ్వు కూడా అలా ఉంటావా దేవుడికి?
దేవునికి ప్రియుడిగా ఉంటే నీవు దేవునికి సంతోషం కలిగిస్తావు, నీవు కూడా సంతోషంగా ఉండగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగుగా. తర్వాత 46వ కీర్తనలో 5వ చరణం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పరిస్థితికి అది షేక్ అవ్వదు, ఏ పరిస్థితికి కంగారు పడదు, వణుకు దడ దానికి రాదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. నీ ఇంటిలో ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ బిడ్డల్లో ప్రభు ఉన్నాడా? దేవుని సన్నిధి నీతో ఉందా? నీవు భయపడవు, నీకు చలనం ఉండదు. ఏ వార్త విన్నా కొంతమంది ఏమంటే కొంచెం భయమైన వార్తలు చెప్పమండి, మా ఆవిడకి గుండె అయిపోద్ది అనేవాడు మా ఊర్లో. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఏమంటే గట్టి మాట ఏదన్నా ఉంటే చెప్పమాకండి, మా ఆవిడ గుండె అయిపోద్ది. అట్లా అలకనగా ఉండేవాడు అన్నారు. ఏ వార్తని అంటారు, ప్రాణం వదిలేస్తారు. కానీ దేవుని బిడ్డలు దేనికి కూడా భయపడనక్కర్లేదు. నా దేవుడున్నాడు, నాకే భయం లేదని మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము. ఎందుకంటే కారణం దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అరుణోదయమున దేవుడు దానికి సహాయం. ప్రతి ఉదయాన్నే దేవుడు ఆ ప్రజలకు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఉదయాన్నే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఉదయాన్నే దేవుడు వాళ్ళకి ఏమి కావాలో అది అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రొవిజన్స్ ఏం కావాలో దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలు చీకుపడరు, దేవుని బిడ్డలు చింతపడరు. ఎందుకంటే దేవుని నమ్మాం కాబట్టి పరిస్థితులు చూసి భయపడరు. మనం దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, రాత్రులు విశ్రమిస్తాం, ఉదయాన్నే లేస్తాం. దేవా, ఈ రాత్రి అంతా కాపాడే కృతజ్ఞతలు, నేటి దినానికి కావాల్సిన ఈవులు మాకు దయచేస్తున్నందుకు వందనాలని చెప్తాం. అంతే. దేవుడు మనం సాఫీగానే నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చలనం లేకుండా, దేనికి భయపడకుండా ధైర్యంగా బ్రతకాలంటే దేవుడు నీలో ఉండాలి. అదే చెప్తున్నారు ఈ కీర్తనలో. 46:6లో ఏముందంటే, ది నేషన్స్ వర్ యాంగ్రీ, ది కింగ్డమ్స్ వర్ మూవ్డ్ ఎట్ ది సౌండ్ ఆఫ్ హిజ్ వాయిస్, ది ఎర్త్ బికేమ్ లైక్ వ్యాక్స్. ఇక్కడ ఏమంటున్నా అంటే, జనములు అంటే కోపంగా ఉన్నారటండి. జనములు కొంతమంది కోపంగా ఉన్నారట. చూడండి, వాళ్ళు ఎందుకు అలా ఉగ్రులైపోతారో తెలియదు. వాళ్ళలో ఆ కోపం ఎందుకో తెలియదు, ఆ ఇరిటేషన్ ఏంటో తెలియదు. ఇప్పుడు దేవుని సువార్త బోధించుకుంటూ వీధుల్లో వెళ్తుంటే వీళ్ళకెందుకు కంగారు? ఆపో అండి. నేను ఒక చోట ఈ కాలగట్టిన మాగంటి థియేటర్ వెనకాల కాలగట్టిన ఆదమ్మ గారని ఒక ఆయన బతికున్నప్పుడు ఆ గుళ్ళో వాక్యం చెప్తాడు. బయట ఒకడు అంటాడు, ఆపో 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 అనేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎవడున్నాడు? ఒక దుష్టుడు ఉన్నాడు. ఎవడున్నాడు వాళ్ళు? ఈ మాటలు వినలేకపోతున్నాడు, ఈ దేవుని మాటలు స్వీకరించలేకపోతున్నాడు. ఆ మాటలు అతనిలో ఉన్న పాపపు మైలిని చూపిస్తున్నాయి. కాబట్టి ఆపో 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 అంటున్నాడు బయట ఉండి. మనం ఆపుతాం తేలిగ్గా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఎలా ఉందంటే జనములు ఘోషిస్తున్నారు, కోపోద్రేకులైపోతున్నారు. ఎందుకో తెలియదు. ఒక నీతి గల సువార్త, ఒక ప్రేమ గల సువార్త, ఒక ఇన్విటేషన్, ఒక దేవుని ప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోవాలని, నిజదేవుడు వాళ్ళకు దొరకాలని, సత్యాన్ని పట్టుకోవాలని సేవకులు ఎంతో ప్రయాసపడి ప్రపంచమంతా దేవుని సేవకులు దేవుని పనిచేస్తుంటే జనములు ఘోష, గోల, అల్లరి చేసేస్తారు. ది కింగ్డమ్స్ వర్ మూవ్డ్, రాజ్యములు కదలుచున్నవి. ఎట్ ద సౌండ్ ఆఫ్ హిజ్ వాయిస్ ది ఎర్త్ బికేమ్ లైక్ వ్యాక్స్. క్రొవ్వొత్తిలా కరిగిపోతుందండి. దేవుడు కనుక గర్జించి మాట్లాడితే ఈ భూమి ఏమైపోతుందండి? కరిగిపోతుంది. క్రొవ్వొత్తిలా మైనంలాగా కరిగిపోతుందండి. దేవుడికి స్తోత్రం కరుణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనవసరంగా దేవుని బిడ్డల మీద కోప్పడితే
దేవుడు నిన్ను నీ ఆస్తి కొవ్వొత్తి కరిగిపోయినట్టు మార్చేయగలడు. దేవుడు నీ క్షేమము కోరి, నీ యొక్క భవిష్యత్తు కోరి, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, తీర్పుకి వెళ్ళకూడదని, నువ్వు నాశనం అయిపోకూడదని, నిత్య నాశనానికి వెళ్ళకూడదని దేవుడు తన ప్రేమను చాటిస్తుంటే కొంతమంది దేవుని బిడ్డల మీద అనవసరంగా చేయి చేసుకునేవాళ్ళు, కోపపడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అవమానపరిచే బైబిళ్ళని లాక్కుని చోటేసి అంటించేసిన వాళ్ళు ఇలాంటివి ఉన్నాయి. అయినా దేవుని ప్రజలు ఇంకా దేవుడి ప్రేమను చాటించుకునే వెళ్తున్నారు. అయితే దేవుడు కనుక కోపపడి ఆయన ఉగ్రతను కనుక చూపిస్తే ఏమైపోతుందో తెలుసా? మైనంలాగా కరిగిపోతుంది. నీ దగ్గర ఇప్పుడు దాకా సంపాదించుకున్నాయన్నీ కరిగి వెళ్ళిపోతాయి. దేవుడికి భయపడకపోతే, దేవుని స్వరం నువ్వు వినకపోతే దేవుడు నీకున్నాయన్ని నాశనం చేసి కరిగించేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుని స్వరం వినకపోతే నీకున్నాయన్నీ కరిగి వెళ్ళిపోతాయి. అవి అక్కడ ఉండవు. 46:7 కూడా చదువుతాడు. 7వ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఏ పరిస్థితుల్లో ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడంటే, శత్రువులు దేవుని మీద, ఆయన పిల్లల మీద కోపము, క్రోధము, అసహనం కలిగి ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో దేవుడు తన సేవకులకు, తన బిడ్డలకు తోడై ఉంటాయంటే, శత్రువులైన వాళ్ళు దేవుని మీద అరుస్తున్నారు, దేవుని మీద అరుస్తున్నారు, ఆయన పిల్లల మీద కోపపడుతున్నారు, వారి క్రోధాన్ని, భయంకరమైనటువంటి కోపాన్ని, అసహనాన్ని దేవుని బిడ్డల మీద చూపిస్తున్నారు. అయితే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఆ పరిస్థితిలో కూడా శత్రువులు ఇచ్చి వదలకుండా దేవుడు తోడై ఉంటాడు. 46వ కీర్తనలో 8-9 వచనాలు కూడా, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు. దేవుడు చేసిన కార్యాలు మనం చూడాలి. ఏం చేస్తాడు దేవుని కార్యాలమ్మా? ఇప్పుడు మళ్ళీ చదవండి, 8-9 వచ్చినాడు. వచ్చి చూడండి, భూమి మీద నాశనం కలుగు చేయాలన్నా ఆయన నాశనం విధిస్తేనే నాశనం కలుగుద్ది. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధాలు మాన్పాలన్న ఆయన, నాశనం కలుగు చేయాలన్న ఆయనే, నాశనము కలుగు చేయవాడు ఆయనే, యుద్ధములు మాన్పువాడు కూడా ఆయనే. దేవుడికి స్తోత్రం. భూమి మీద ఎవడన్నా నశించి చావాలన్నా ఆయనే, ఎవడన్నా బ్రతకాలన్నా ఆయన వాళ్ళే. ఒక ఇరాన్ ప్రెసిడెంట్ ఎంత తీవ్రవాదిగా మాట్లాడే గత కాలంలో, ఇస్రాయేలీలను ప్రపంచ పటంలో లేకుండా ఆ దేశాన్ని స్మాష్ చేసేస్తానన్నాడు. ఈ మధ్య ఆయన ప్రయాణం అయ్యి వెళ్ళొస్తున్నటువంటి ఏదో డ్యామ్ ఓపెన్ చేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన హెలికాప్టరు, ఆయనతో ఒక 89 డ్రైవర్తో పాటు 90 ఉన్నారు. వాళ్ళందరూ దాంట్లో ఒక పర్వత ప్రాంతాల్లో కొట్టేసుకుని అందరూ కాలిపోయారండి. విపరీతమైన మంటల్లో కాలిపోయారు. దాంట్లో చాలా శక్తివంతమైన పెట్రోల్ ఉంది. అది ట్యాంక్ పగిలి అందరూ కూడా అగ్నిలో కాలి బూడిదైపోయారు. దేవునితో పోరాడిన, దేవుని బిడ్డలతో పోరాడిన వాళ్ళు అయిపోతారు, ఉండరు. ఇజ్రాయెల్కి ఏదో చిన్న దేశం ఉంది, అక్కడున్న అరబ్బీలకి 52 దేశాలను చుట్టూ, వాళ్ళని కుదురుగా బ్రతికినెవరయ్యి. రోజు ఏదో ఒక మూల నుంచి ర్యాగింగ్ చేస్తారు, ఏదో ఒక మూల నుంచి రాయి ఇసురుతారు. వాళ్ళకున్న గుణం అదే. పాపం వాళ్ళకున్నదే. ఒక కృష్ణా జిల్లా అంత పలేసలేదు. ఒకప్పుడు దేవుడు తోలేశాడు ఇశ్రాయేల్. మరలా తిరిగి దేవుడు మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళకి స్వాతంత్రం, మీరు మీ దేశానికి వెళ్ళమని అడిగారు. వాళ్ళు తమ దేశానికి వచ్చారు, అక్కడ ఉండనివ్వటలా. మీరు మా మధ్యకి ఎందుకు వచ్చారని మళ్ళీ వాళ్ళ మీద తల రాయి వేస్తున్న, తలకో దెబ్బలాడి ఆడుతున్న వాళ్ళని నానా హింస పెట్టేస్తున్నారు. మీకు తెలుసా, ఇశ్రాయేల్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఎవరి దగ్గర లేదు.
వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం, వాళ్ళకున్న బలం ఎక్కడ లేదు. వాళ్ళు పండించే కూరగాయలు అంటే ఎవరు పండించలేరు. వాళ్ళు ఎలాగైనా సర్వైవ్ అవుతారు, అక్కడ బ్రతకగలరు. అంత శక్తి జ్ఞానం ఎలా వచ్చింది వాళ్ళకి? ఇవాళ అమెరికా దేశం సహాయం చేయకపోయిన వీళ్ళు బాగానే ఉంటారట. వీళ్ళు మేము మీకు సహాయం చేయమన్నారు, చేయబోయిన పర్లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి మొరబెట్టి అట మీరు యుద్ధం ఆపండి అని. మేము ఆపమంటున్నారంట. వాళ్ళు దేన్ని చూసుకుని ఇంత బలంగా ఉన్నారంటే దేవుణ్ణి చూసుకుని. దేవుణ్ణి మనం ఏ పరిస్థితుల్లో కూడా ఇజ్రాయేల్ని క్షమించడం కానీ వాళ్ళని మనం ఏదో అనకూడదు మనం. ఎందుకంటే ఇశ్రాయేలును దీవించువాడు దీవించబడతాడు. వాళ్ళు మనం శపిస్తే మనం శపించబడిపోతాం. వాళ్ళ మీద ఒక దేవుని ముద్ర ఉంది. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వాళ్ళు తప్పు చేస్తే దేవుడికి లెక్కప్ప చెప్పుకుంటారు. కానీ ఇజ్రాయేలీలను మనం ఏనాడు నోటితో ఏమీ అనకూడదు. దేవుడికి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశం చిన్న దేశమైనా ప్రపంచానికి హీరోగా నిలబడుతుంది. అక్కడంటే కారణం దాని బలం ఏంటమ్మా చెప్పండి? దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవండి ఈ వచ్చిన మళ్ళా. ఆయనే భూదిగంతముల వరకు దేవుడు యుద్ధాలు జయించేవాడని, యుద్ధాలు ఆపేవాడు కూడా ఆయన. నాశనం విధించేవాడైనా, మరణం విధించేవాడైనా, మరణం నుండి తప్పించేవాడు కూడా ఆయనే. చదవండి ఇంకా. విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను విల్లు బాణాలు అవసరం లేదు. విల్లు విరిచేవాడును బల్యాలు ఈటిలు వద్దురా మానేసేయండి అని ఆపేయగలవాడు ఆయన. యుద్ధ రథములను అగ్నిలో కాల్చేవాడు ఆయనే. వీటితో పని లేదు మీకు, బల్యాలతో పని లేదు, నేను చూసుకుంటా. మీకు విల్లులు వద్దు, బాణాలు వద్దు, యుద్ధ రథాలు వద్దు, ఇలాంటి వీటి మీద ఆధారపడకండి. ఏది చేయాలని నేనే చేస్తాను. దేవుడికి స్తోత్రం. మనకు యెహోషాపాతు గుర్తు వస్తాయండి. యెహోషాపాతు మీదకి 4-5 దేశాల సైన్యాలు ఇతని మీదకి వస్తాయి. అప్పట్లో ఇతను కొంచెం పేదరాజు, తక్కువ. అతని సైన్యం తక్కువ ఉన్నారు, అతని మీదకి వచ్చేవాడు 4-5 రెట్లు ఎక్కువ ఉన్నారు. అతను కన్నీళ్లు విడిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవు తప్ప మాకు దిక్కు లేదు, నీవు తప్ప మాకు ఎటువంటి సహాయం, నీవే మా దిక్కు, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు అతని దగ్గర. ఆ ప్రవక్త ఏం చెబుతాడంటే, యెహోషాపాతు రాజా, మీరు భయపడమాకండి, దిగులు పడమాకండి, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ శత్రువును చూసి భయపడద్దు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, మీరు యుద్ధానికి బయలుదేరండి, కానీ ఎవడు బల్యం కానీ, బాణం కానీ, ఈటి కానీ, యుద్ధ రథాలు కానీ ఇలాంటి ఏమి ఉపయోగించొద్దు. ఒట్టి చేతులతో వెళ్ళండి. ఎలా వెళ్ళమన్నాడు దేవుడు? ఖాళీ చేతులతో వెళ్ళండి, ఆయుధాలు మోసుకుని వెళ్ళొద్దు. నేను మీకు సహాయం చేస్తా, గొప్ప విజయం ఇస్తా. మీరు నమ్మితే నా మందసం తీసుకొని గంభీర తాళాలతో వాయిద్యాలతో యాజకుల్ని లేవీలు పెట్టి పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్ళండి అయ్యా ఖాళీ చేతులతో, నేను మీకు విజయం కట్టబెడతానన్నాడు దేవుడు. నిజంగా అండి, ఈ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. అసలు యుద్ధం అని తెలిసి ఖాళీ చేతులతో ఎవడని వెళ్తాడా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఖాళీ చేతులతో వెళ్ళమంటున్నాడు. ఎంత టెన్షన్గా ఉంటుందండి. ఇది దేవుడు మాటేనంటావా? అపవాది మాట అంటే తీరం మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఇరికించేస్తాడంటావా? మన ప్రాణాలు రక్షించుకుంటా మొల్లొచ్చిన కత్తెన ఉండాలి. కనీసం వాటిని ఇట్లా పొడిచిన మనం పారిపోవచ్చు. ఏదన్నా చొక్కా వెనకాల పెద్ద డ్యాగర్ కత్తి ఏదైనా పెట్టుకోవాలి. ఏదో సురక్షితను మనం కోరుకుంటాం. మనకెవడన్నా శత్రువు ఉన్నాడంటే ఇంట్లో కూడా కొన్ని ఆయుధాలు పెట్టుకున్న కత్తులు కటార్లు కింద. దేవుడు యెహోషాపాతు అన్న మాట ఏంటంటే, ఏ ఆయుధం మాత్రం క్యారీ చేయకుండా ఖాళీ చేతులతో మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను మీకు విజయం అప్పచెప్తాను. పాపం యెహోషాపాతు ఎంత మంచి రాజు అంటే దేవుణ్ణి గట్టిగా నమ్మాడు. తన ప్రజలందరికీ గట్టిగా చెప్పేశాడు, రే మీలో ఎవరో కూడా సైనికులు చిన్న కత్తి కానీ బ్లేడ్ కానీ
ఏది బళ్ళెలు కానీ ఏమి తీసుకురావద్దు, ఖాళీ చేతితో వచ్చేయండి, దేవుడు మనకు విజయాన్ని ఇస్తానంటున్నాడని తన ప్రజలందరికీ నచ్చ చెప్పుకున్నాడు. నిజంగా నా రోజు ఎవడు ఏ కత్తి కటాలను తీసుకురాకుండా సైనికులు అవ్వటానికి, కానీ వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మీద కొన్న శత్రువులు, వీళ్ళ మీదకు వస్తున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకే విరోధమైన బుద్ధి పెట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఒకరికొకరు పొడుచుకుని దారిలోనే పడి చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు, ఎవరు మిగల. తీరా వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ మెడల్లో ఉన్న బంగారాలు, వాళ్ళ చేతులకున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్న మందలు, ధాన్యాలు, ఆహార పదార్థాలు, వస్తువాహనాలు అవన్నీ తెచ్చుకున్నాయి. అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి, సమకూర్చుకోవడానికి 3 దినాలు పట్టిందటండి. దేవుడు ఎందుకు ఖాళీ చేతులు తెలమన్నాడు తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు మోసం తెచ్చుకుంటావు. కొన్నిసార్లు దేవుడు ఖాళీ చేతులతో ఉంచుతాడు, ఎందుకంటే ఆయన నింపటానికే. హల్లెలూయా. ఇప్పుడు నా చేతులు చిల్లిగా అవ్వలేదనుకుంటావు, నా పర్సులో ఒక 500 కూడా లేదనుకుంటావు, నీ ఖాళీ పర్సు అయిన రోజులు దాన్ని నింపుతాడు దేవుడు. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదనుకుంటే ఏమీ లేనోడు కాదు, దేవుడే నీ సొత్తు అయి ఉన్నాడు, దేవుడే నీ ఆస్తి అయి ఉన్నాడు, దేవుడే నీ ప్రాపర్టీ అయి ఉన్నాడు, దేవుడే నీ యొక్క సంరక్షకుడై ఉన్నాడు. నీ ఇంటిలో ఏముందో ఏమి లేదో అంతా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం దేనికి భయపడాలి? శత్రువుకు భయపడక్కర్లా. ఆర్థిక వనరులో ఈలేవు అయిలేవని బాధపడ, ఇల్లు వాకి లేదని భయపడమాట. దేవుడు తన ప్రజలకు ఇల్లు ఇచ్చాడు, ఒకళ్ళకా ఇద్దరికా ఇచ్చింది దేవుడు. ఏమా ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన జనాంగం అందరినీ వాళ్ళందరికీ సరిపడి ఇళ్ళు వాకిళ్ళు పొలాలన్నీ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగు. దేవుడు నీకు నాకు పడి ఉన్నాడు. ఆయన హస్తం పెద్దదే, ఆయన మంచి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగాడు. తర్వాత చదవమ్మా. ఓరకుండి నేనే దేవుడిని తెలుసుకొనుడి, అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను ఆరోగ్యం 46:10 చదివమ్మా. చదువుని. ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో కూడా నేను మహోన్నతుడు నగుతాను. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తాడు? అన్యజనుల్లో కూడా దేవుడు మహోన్నతుడు అనబడతాడు. ఫరో సైన్యాన్ని ముంచివేసినప్పుడు ఫరో అన్నాడట, ఈయన గొప్ప దేవుడు యెహోవా అన్నాడు. దేవుడికి స్తోత్రం. అన్ని జనుల్లో కూడా దేవుడు మహోన్నతుడు అవుతాడు. 11వ చరణం కూడా చదివి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి యాకోబు దేవుడు? ఎప్పుడో యాకోబుని దేవుడు చాలా త్వరితగతిని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. కాళ్ళకి చేతులకి వెళ్ళాడు. అతను కూడా ఏమి వెళ్ళాడు? పై మీద కండవారు, చేతిలో కర్ర తప్ప ఏమీ లేదు. సిరియా వెళ్ళినప్పుడు, మేనమామ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు పై మీద కొట్టేసుకొచ్చాడు రా, ఇవాళ వీడికి ఎంత ఆస్తి కలిగింది ఎక్కడదాన్ని ఆశ్చర్యపోయారు. మేనమామ కొడుకులు కూడా ఇవన్నీ మనయ్యే కదరా అంటున్నారు. మనయ్య కాదు, దేవుడు అతనికి ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. వాడు కుళ్ళిపోయారు. వీడు వచ్చేటప్పుడు ఒట్టి చేతులు వచ్చాడు రా, ఇప్పుడు చాలా పట్టుకెళ్ళిపోతున్నాడు రా ఆయన వాడు ఆందోళన వ్యక్తం చేశాడు. నిజంగా ఏళ్ళయ్యండి. అతని జీతాన్ని దేవుడు ఆశీర్వదించాడా? అతని జీతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ వస్తువులు ఏది తీసుకోవాలి, ఒక పశువు కానీ అడ్డగోలుగా ఏది తీసుకోవాలి. మనం ఎవరిది ఆశించుకోనంటే దేవుడు మన తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాకోబు తన భార్యలు చెప్పాడు, మీ తండ్రి ఇంట నుండి ఏది తీసుకురావద్దన్నాడు. అంతే, కండిషన్ పెట్టేసి. అతనిది ఏది మనది. ఏదన్నా ఒక పశువును 5 కోసి తిందామంటే కోప్పడిపోయాడట. మనకొద్దు ఐసు, మన దాంట్లోనే మనం తిందాం. యాకోబు నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపమైంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒట్టి చేతులతో వెళ్ళిన వాడిని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీలు ఒట్టి చేతులతో యుద్ధానికి వెళితే దేవుడు ఏం చేశాడు? అక్కడ జోక్యం కలుగు చేసుకుని అన్యజనులు అందరూ అక్కడ ఉన్నటువంటి
దుర్మార్గులందరినీ, తన మీదకు వస్తున్నటువంటి దుర్మార్గులందరినీ నశింపజేసి వారి ఆస్తులన్నీ దేవుడు యెహోషాపాతు కట్టచెప్పాడు. దేవుడికి స్తోత్రం. కాపచెప్పాడు. మన దేవుడు యాకోబు దేవుడు, ఆయనకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటాడు. కాకపోతే ఒక మాట, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఎలా ఉండాలో చెప్పండి. దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలన్నా, నీకు ఆశ్రయం ఇవ్వాలన్నా, ఒక హార్బర్ లాగా నీకు నెమ్మది ఇవ్వాలన్నా, సురక్షత ఇవ్వాలన్నా నువ్వు ఎలా ఉండాలంటే దేవుడికి ప్రియుడుగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. నీవు నీ పేరు పెట్టి చదువుకో. బెన్యామీను చదువుకున్నాడు, నేను దేవుడికి ప్రియుడుగా ఉన్నాను. నువ్వు దేవుడికి ప్రియుడుగా ఉంటే ఆయన నీకు ఆశ్రయం కూడా, నీకు ప్రొటెక్షనా, నీ సంపదకు ప్రొటెక్షనా, నీ బిడ్డలకు ప్రొటెక్షనా, అన్నీ దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని మోకరించగలందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నాం.